దళితులపైన జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను, దాడులను అరికట్టకపోతే రాష్ట్ర వ్యాప్త, జిల్లా వ్యాప్త ఉద్యమాలకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాలకులకు బుద్ధి చెబుతామని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ బద్వేలు కమిటీ సభ్యులు చింతల చెరువు నారాయణ పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గ దువ్వూరు మండలం మదిరేపల్లె గ్రామ నివాసమైన పాలగిరి చెన్నయ్యను అదే గ్రామానికి చెందిన సంజీవరెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో బాకీ నెపముతో ఇంటి దగ్గర నుండి తీసుకొని పోయి అతి కిరాతకంగా కొట్టి బండితో తొక్కించి చనిపోయినాడని వదిలేసి చెన్నయ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ వాడిని కొట్టి చంపేశాము, మీరు తెచ్చుకోండి, హత్య చేసిన సంజీవరెడ్డిని అతి కఠినంగా శిక్షించాలి అన్నాడు. చెన్నయ్యను చంపడానికి పథకం ప్రకారం సంజీవరెడ్డి తన అనుచరులతో అతన్ని పిలుచుకొని పోయి కిరాతకంగా కొట్టి బండితో తొక్కించి చంపడం అగ్రకుల అహంకారంతో తనను ఏమీ చేయలేరని గర్వంతో చంపి కూడా ఇంటికి ఫోన్ చేసి మీ ఓడిని కొట్టి చంపేశాము, ప్రాణం ఉంటే ఆసుపత్రికి తీసుకుపోండి, లేకపోతే పారేసుకోండి చెప్పటం దుర్మార్గమని, ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతే సమాజానికి హానికరమని ఆయన అన్నారు. పోలీసులు తక్షణమే సంజీవరెడ్డిని తన అనుచరులను అరెస్టు చేసి ఎస్టీ అట్రాసిటీ హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్య, డిహెచ్పిఎస్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పడిగ వెంకటరమణ, సీనియర్ దళిత నాయకులు కేశవయ్య, సిపిఐ నాయకులు ఆగా చంద్రశేఖర్, గోపవరం మండల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఖాదర్ బాషా పాల్గొన్నారు. పాలగిరి చెన్నయ్య అనే ఒక దళితుడి పైన డబ్బులు లేదని ఒక సాకుతో ఊరు బయటకు తీసుకుపోయి అతన్ని హింసించి చంపడం అన్నది చాలా బాధాకరమైన విషయము. చట్టం ద్వారానే కానీ ఇవ్వాల్సి ఏమన్నా కానీ చేసుకోవాలి తప్ప మనిషి పైన ఒక దాడులు చేయడము, హింసించడము, చంపడం అన్నది నీచమైనటువంటి చర్య. దాని యొక్క ప్రజా సంఘాల ద్వారా మేము దాన్ని ఖండించుతున్నాము. ఇప్పటికైనా గతంలో కూడా కొలిపేట గ్రామంలో కూడా ఒక దళిత వ్యక్తిని మందు తేలేదని ఒక సాకుతో పెట్రోల్ పోసి కాల్చడం కూడా జరిగినది. అదేవిధంగా ఇటీవలనే కాకినాడకు చెందినటువంటి ఒక దళితుడి పైన మాట వినలేదని ఒక సాకుతో ఒక ఇస్త్రీ పెట్టెతో కాల్చడం అన్నది చాలా దురదృష్టకరమైన సంఘటనలు. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి చట్టాలు ఏ విధంగా మాకు ఉపయోగపడతాయనేది పాలకులు దానిని అనగదొక్కి మమ్మల్ని చాలా ప్రాణహానికి గురి చేయొచ్చు. మా యొక్క కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో మదిరేపల్లె గ్రామం నివాసి అయిన పాలగురి చెన్నయ్యను అతి దారుణంగా చంపిన సంజీవరెడ్డి అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక్కరినే అదుపులో తీసుకున్నట్టు పోలీసు వారు చెప్తున్నారు. ఒక్కడి వల్ల ఈ హత్య చేసేదానికి సాధ్యపడదు. ఆయనతో పాటు 3, 4, 5 మంది ఉన్నారని సమాచారం తెలిసింది. అందుకు కాబట్టి తక్షణమే వాళ్ళను కూడా అదుపులో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక దళితుడిని సంజీవరెడ్డి అనే అతను డబ్బుల సమస్య బాకీ విషయమై ఇంటి దగ్గర నుంచి పిలుచుకుపోయి అతన్ని దారుణంగా కొట్టి ప్రాణాలు పోయేంత స్థితికి తీసుకొచ్చేసి చచ్చిపోయిన వదిలిపెట్టేసి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి మీ వాడు ఇట్లా పడిపోయినాడు, మేము కొట్టేసినాం, పోయి హాస్పిటల్లో చేర్పించుకోండి అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ గవర్నమెంట్ గాని, రాష్ట్ర పరిపాలకులు గాని ఏ ప్రభుత్వం వచ్చినా టార్గెట్ చేసుకునే ఒక దళితులనే వెంటాడి చంపడం అనేది ఇది చాలా నీచమైన పని. నిశ్చలమైన అంటే అన్ని లేని వాళ్ళం, నోరు లేని వాళ్ళు, కొట్టలేని వాళ్ళు, చెట్టలేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అనేది ఒక పశువు కన్నా హీనంగా చూస్తూ ఈనాడు ఇక్కడ జరుగుతా ఉంటే మన పాలకులు ఏం చేస్తా ఉన్నారు, మరి రక్షణ శాఖ ఏం చేస్తా ఉంది అంటే దళితుల ప్రాణాలు కాదా? అదేవిధంగా కొనసాగితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ పాలక ప్రభుత్వాలకు బుద్ధి చెబుతాం. ఈ నిన్న జరిగిన పాలగిరి చెన్నయ్యను హత్య చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పి మరి చంపారో వాళ్ళందరిపైన అట్రాసిటీతో పాటు హత్యానేరం కింద ఉంచాలి. నిన్న జరిగిన చెన్నయ్య మీద అన్యాయం జరిగిన పరిస్థితిని కరెక్ట్ గా మీరు చేయకుండా ఉంటే మీ పోలీసు వ్యవస్థ గాని, తర్వాత వచ్చేసి ఈ రెవెన్యూ వ్యవస్థ గాని రేపు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి ఆ మూల్యం మీరు తప్పకుండా మీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతవరకు తెచ్చుకోకుండా దానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా తెలియజేసుకుంటూ ఖాదర్, వ్యవసాయ కార్మిక సంఘం, గోపవరం మండలం.